నరేంద్ర మోదీ వారసులుగా మనం దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవానికి దగ్గర అవుతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనం రేపు ఎంకన్నా చెప్పినట్టుగా మన పెద్దపల్లి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఆ తర్వాత నేనంటూ ఒక మూల నివాసిని అంటే గ్రామాల నుంచి పుట్టినటువంటి గ్రామ బిడ్డని అంటే కొట్టంలో ఉన్నోడిని, కొట్టంలో రొచ్చుల మంచం వేసుకొని పండుకున్నోడిని, ఎడ్ల రొచ్చు వాసన గుర్తుపట్టేటోడిని, పొలాల వాసన తెలిసినోడిని, పొలాల పనులు తెలిసినోడిని, రైతుల కష్టాలు తెలిసినోడిని, ప్రజల బాధలు తెలిసినోడిని. కాబట్టి నేను రేపు గెలిచిన తర్వాత నా గెలుపు కాదు, ఆ గెలిపే మీ అందరి గెలుపు. అప్పుడు నా మీద బాధ్యత పెరుగుతుంది. నేను మీ అందరికీ నాయకునిగా మీ దృష్టిలో ఉంట కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం మీ అందరికీ నేను సేవకునిగా మీ ప్రతి గ్రామాల తిరుగుతా. మీ గ్రామాల తిరిగిన తర్వాత మనకు న్యాయము ధర్మము కాపాడుకోవాలి. న్యాయంలో ధర్మం కాపాడాలనుకున్నప్పుడు ఏ ఊరు మనిషి ఆ ఊరికే సర్పంచ్ కావాలి, ఏ ఊరు మనిషి ఆ ఊరికే సర్పంచ్ కావాలి. ఒక ఊరోడు ఇంకో ఊరికి సర్పంచ్ అని ఒప్పుకోరు. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఎమ్మెల్యే అనేటోడు వాడి ఊరోడు కాదు, వాడి పల్లెోడు కాదు, వాని అయ్య ఇక్కడ రోడు కాదు, వాని ఇక్కడోడు కాదు. ఈ ఊర్లలో ఏ ఊర్లో కూడా వానికి చుట్టాలు ఉండరు. వాడిని మనం తరిమి కొట్టడమే మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. వాడిని జమిడిగా కొట్టుడే, వాడిని కొట్టుడే, వాని అన్నని కొట్టుడే, వాడిని ఈ ముగ్గురిని కొడుతూ వానికి ఎందుకు కొట్టాలి మనం అంటే మన హక్కు ఉన్నది. వానికి మనం ఓట్లు వేసినాం, ఓట్లు వేస్తేనే అధికారం వచ్చింది కదా. మరి ఓట్లు వేసినటువంటి ఓటర్కు సమస్య ఉన్నప్పుడు వాడు సహకరించలేడు కాబట్టి మనం జమిడికి కొట్టాలి. సహకరించలేడు కాబట్టే మనం జమిడికే కొట్టాలి. కాబట్టి ఆ జమిడిక కొట్టడానికి మనం అందరము యుద్ధంలో సిద్ధం కావాలి. ఆ సిద్ధమైన టైంలో వారు బాంబుల వర్షం, నెత్తురు ఏర్లు పారినా, కత్తులు దూసిపోయినా తీసి పారు గింతే భారతీయ జనతా పార్టీ లెక్క. మన ఊరోడు మనం మన పల్లెోడు మన ఊరికి కావాలి. ఇక్కడోడు రేపు ఎంపీటీసీ మనకు ఎంపీపీ కావాలి. ఇక్కడోడు జెడ్పీటీసీ మనకి ఏం కావాలి, రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి. ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ ఉన్నోడు, ఈ ప్రజల కష్టాలు తెలిసినోడే ఆయన ఎమ్మెల్యే కావాలి. కాబట్టి మీకు ఒకటే మాట చెప్పిన, మీరందరూ దేశభక్తులు, నరేంద్ర మోదీ బిడ్డలు. రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగం పరిధిలో మనం కొట్టాలి. బాబా గాంధీ రాజ్యాంగం పరిధిలో కొట్టాలి. కాబట్టి మన కేసులు పెట్టరు. రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. నరేంద్ర మోదీ బిడ్డలుగా ముందుకు పోదాం. ఎవ్వరు కూడా అధైర్య పడద్దు. రాబోయే రోజులలో మీ గ్రామాలలో మీరే తథానాయకులు నిలవాలి, మీరే సర్పంచులు కావాలి, మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే జడ్పీటీసీలు కావాలి, మీరే గ్రామ స్వరాజ్యాన్ని పరిపాలించాలి. అదే నా